అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. కల్తీ మద్యంపై జోగి రమేష్ జోకులు, వైసీపీకి చావు దెబ్బ. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలన్నీ ఉన్నాయి ఇక్కడ. అద్దెపల్లి జనార్దన్ అనేవి కావచ్చు, అలాగే జోగి రమేష్ చెప్పిన మాటలు కావచ్చు, వీటన్నిటిని మనం విశ్లేషించుకోవాలి కాబట్టి కొంచెం లెందీగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఈ జోకుల విషయంలో మాత్రం మీకు ఎక్కడా తగ్గకుండానే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో అదేంటో కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకుందాం. సో ముందుగా ఈ నకిలీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ తంబళ్ళపల్లి, ఆ తర్వాత విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఇవి మొట్టమొదటిగా దొరికినప్పుడు జోగి రమేష్ ఏం మాట్లాడాడు అనేది ముందు ఒకసారి చూద్దాం, దాని తర్వాత మిగతా వీడియోస్ చూద్దాం. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ వీడియోస్లో ఫస్ట్ మందు తయారీ నారా చంద్రబాబు నాయుడు గారి సంపదనే సృష్టిస్తానని చెప్పాడు. ఈ రూపంలో నారా వారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి కనుగా విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ చూడండి ఎంత హుషారుగా మంచి జోష్తో చూడండి నారా వారి సారా అని ఎక్స్పోజ్ చేశాడు. ఓకే, సో అబ్బా భలే పట్టుకున్నారా బాబు వీళ్ళు, సో ఇది ఎంత ఇదిగా చేశారు ఏంటి అని చెప్పేసి అనుకున్నాం మనం అప్పుడు. తద్వారా దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి పోలీసులు నిన్న వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన ఏం మాట్లాడాడు అనేది కూడా మీకు చూపిస్తాను. దీని తర్వాత అద్దెపల్లి జనార్దన్ మాటల తర్వాత ఇదే జోగి రమేష్ మరలా ఏం మాట్లాడాడు అనేది కూడా చూద్దాం. ముందుగా జోగి రమేష్ మాటల వరకే మనం చూద్దాం. సో ఇక్కడ చూశారు కదా ఈ ఎపిసోడ్లో, ఆ క్యాన్లు, నారావారి సారా, కల్తీ మద్యం, సంపద సృష్టిస్తానన్నాడు, ఇదేనా సంపద అని విమర్శలు చేశాడు. అరే నిజమే, భలే అవకాశం దొరికింది వీళ్ళకి, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా దొరికిపోయింది అని చెప్పేసి ఈ వీడియో వచ్చినప్పుడు చాలామంది అనుకున్నమాట వాస్తవం. కానీ ఈ వీళ్ళు ఏదో ఒకటి చేశారంటే మొదలు లేకుండా ఉండదుగా. సో పైగా ఈ విజువల్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చినాయి? సాక్షి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళంతా పక్క ప్లానింగ్తో ఉంటారు కాబట్టి. సో దాని తర్వాత ఈయన నిన్న మాట్లాడిన మాటలు ఏంటో ఇప్పుడు మరలా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. నకిలీ మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇదిగోండి జోకులు స్టార్ట్ అయినాయి. ఇక మీరు చూసుకోండి, నకిలీ మద్య కుంభకోణంలో పీకల దాకా ఇరుక్కుపోయాడంటే చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకరిని ఈ కేసులు ఎత్తించాలా. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టింది ఏంటంటే ఏ లేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి. ఇక్కడ చూడండి, దీనికి ముందు వీడియోలో మీకు చూపించినప్పుడు నారావారి సారా అన్నప్పుడు ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అక్కడే మంచి హుషారుగా ఇదిగో ఈ క్యాన్లు ఏంటి, ఇదేంటి, అదేంటి అని హడావుడి. ఇక్కడ చూడండి ఫేస్లో నెత్తురు చుక్క లేదు, మాట ఏమో రావట్లా, ఇక తడుక్కొని మాట్లాడాల్సిన పరిస్థితి. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఈయన మాట్లాడేది ఏ విధంగా ఉంది అనేది. మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు. ఇది పెద్ద జోక్. ఇది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోబట్టి కూర్చోబట్టి. ఇప్పుడు సిట్ అంటే ఏంటి? స్టాండు, సిట్టు, పడుకోవడం అని చెప్పేసి అంటున్నాడు కదా. సిట్ వేసినప్పుడు ఎందుకు మాట్లాడాలా? సిట్ ఎప్పుడైతే కమిటీ వేశారో, నియమించారో ఇమీడియట్గా అప్పుడు మాట్లాడాలి. అంతెందుకు
ఇప్పుడు ఆ మద్యం కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగింది కూడా ఏంటిది, దానికి కూడా సిట్టేగా వేసింది. మరి అప్పుడు ఆ సిట్టు గురించి కూడా మాట్లాడలేదే. అంటే ఇప్పుడు సిట్టు మీద మాత్రమే మీకు అనుమానమే, గత సిట్టు మీద అనుమానం లేదా? అంటే ఇప్పుడు ఈయన పేరు వచ్చింది కాబట్టి ఇది ఈ సిట్టుని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటున్నాడు. సరే, ఇంకా ఏం మాట్లాడారో విందాం. చంద్రబాబు నాయుడు గల నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గారు ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఈ డైలాగ్ ఏనండి, అసలైన దోషుల్ని పట్టుకోవాలి అంటే సిబిఐ ద్వారా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని వైసీపీ తరఫున వైసీపీ డిమాండ్ చేస్తుందంట. ఇక్కడ పార్టీకి తగిలిచ్చేశాడు ఇక వైసీపీ తరఫున అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నది ఈయన పైన వచ్చింది కాబట్టి, సో ఈయన ఇప్పుడు తప్పించుకోవడానికి ఏం చేయాలి, పార్టీకి లింకేజ్ చేయాలి. సో ఇప్పుడు నీ మీద వచ్చినప్పుడు నువ్వు నిరూపించుకో, అవునో కాదో. అది చెప్పట్లా, డైరెక్ట్గా పార్టీకి ఆ నెపాన్ని తోసేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను అడుగుతున్నా. సిబిఐ ఎంక్వైరీ ఎందుకని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన ఆ ఎలిగేషన్స్ అప్పట్లో ఆయన 16 నెలలు జైలు శిక్ష అనుభవించినప్పుడు ఏదైతే సిబిఐ కేసులు ఉన్నాయో 11 సిబిఐ కేసులు ఉన్నాయి. దాని తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ కేసుకు సంబంధించి అది కూడా సిబిఐగా దర్యాప్తు చేపడతా ఉంది. సో సిబిఐకి అప్పచెబితే ఇక మనం కొన్ని సంవత్సరాల పాటు నడిచిపోద్ది, అది అసలు తేలుద్దో తేలదో కూడా మనకి అర్థం కాదు. సో అటువంటి తరుణంలో సిబిఐ వాళ్ళు ఖాళీగా కూర్చున్నారన్నమాట. లటక్కన మాట్లాడితే సిబిఐ. ఇక అలాంటప్పుడు సిఐడిలో ఉంది ఎందుకు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సిఐడి అసలు డిపార్ట్మెంట్ ఎందుకు తీసేయచ్చు కదా, మొత్తాన్ని సిబిఐ కింద పెట్టేస్తే అక్కడైనా మ్యాన్ పవర్ పెరిగిద్ది, ఆ కేసుల పైన చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. మీకు గనక గుర్తుంటే మిథున్ రెడ్డికి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఒక లేఖ రాశారు కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకి. ఏమని రాశారు, ఇదిగోండి ఈ కల్తీ మద్యం పైన సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పేసి ఆయన ఈ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్ళే ముందు మాట్లాడారు. అంటే ఏంటి, పక్కా ప్లానింగ్ ఇళ్ళు, ఇక రేపో మాపో బయట పెట్టబోతున్నారు, ఈ విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయి కాబట్టి ముందుగానే ఒక మాట వేసేసామనుకో మనం సిబిఐ ఎంక్వైరీ అని. సో ముందుగానే మిథున్ రెడ్డి అక్కడ వేసేసాడు డైలాగు, లెటర్ రాసి. ఇక్కడ ఇప్పుడు ఈయన సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎంత ఏ విధంగా వేశారంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బతుకులు చిదివేసే స్థాయికి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వేశారు. ఇది ఇంకో జోకు. సో ఏంటంటే పేద ప్రజల గొంతు నొక్కేస్తున్నాడు, ఆరోగ్యాలతో ఆడేసుకుంటున్నాడు. ఇది వాళ్ళు చెప్తున్నది. అంటే గత ప్రభుత్వ హయాంలో అసలు నాణ్యమైన మద్యం సరఫరా చేశారు, ఆ లిక్కర్లో కుంభకోణాలు ఏవి లేవు, దానికి తగినట్టుగా వీళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా ఆ మద్యం వలన ప్రజలు బ్రహ్మాండంగా ఉండారు, ఎవరికి ఏమి ప్రాణహాని జరగల, ఎవరు ప్రాణాలు కోల్పోవాలా వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి. ఎక్కడ చూసినా నకిలీ డిస్టిలరీలు, నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమ లాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది. నకిలీ మద్యం తయారు చేయడం, కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం. ఇప్పుడు ఈయన మాట్లాడే దాంట్లో ఈ 4 నిమిషాల 33 సెకండ్ల వీడియోలో మొత్తం మీద నకిలీ మద్యం సిబిఐ ఎంక్వైరీ వేయండి, చంద్రబాబు నాయుడు నకిలీ మద్యాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాడు, ఆయనే వెనకాలని చేస్తున్నాడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి చెప్పింది అబద్ధం అని మాట కూడా అనలా. అసలు ఆ పేరు ఎత్తలా, అతని గురించి అతను చెప్పే అబద్ధాలు అనలా, ఇతనికి సంబంధం లేదు అని చెప్పలా. అసలైన దోషులను పట్టుకోండి అన్నాడు, చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నాడని చెప్పాడు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. కానీ ఈయన లేనని కానీ అతను చెప్పింది అబద్ధాలని కానీ ఎక్కడా చెప్పలా. సో దీనిని బట్టి ఈ సిబిఐ ఎంక్వైరీ అంటే పైగా ఇక్కడ ముఖ కవళికలు చూస్తుంటే అర్థం కావట్లా. ఇక నేను పూర్తిగా చూపిస్తే ఇంకా వీడియో బాగా లెంతీగా అవుతుంది కాబట్టి ఆ జనార్దన్ మాట్లాడింది ఏంటో కూడా మనం ఒక్కసారి సింపుల్గా చూద్దాం. చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతున్నాను తీసుకున్నానని చెప్పి జోలపేట గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల ఇదిగోండి, ఇది 8 నిమిషాల 33 సెకండ్లు ఉన్న వీడియో.
ఇతను అద్దేపల్లి జనార్దన్. ఇతన్ని సౌత్ ఆఫ్రికా నుంచి రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను ఇచ్చిన వాంగ్మూలం మీరు కావాలని చూసుకోవచ్చు. ఇది మొత్తం ప్లే చేస్తే మనకు అరగంట కూడా సరిపోదు ఈ వీడియోకి. సో అందు గురించే వీళ్ళంతవరకు షార్ట్ చేసి మీకు వివరంగా చెప్తా. సో ఇతను ఇచ్చిన వాంగ్మూలంలో ఈయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, జోగి రమేష్ అనే వ్యక్తి, సో వీళ్ళు కల్తీ మద్యం అనేది ఇప్పుడు కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయం నుంచే చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం ఆపేశాం టెంపరీగా. సో ఇతను చెప్పిన మాటలు మీరు కావాలని చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో ఉంది ఆ వీడియో. సో ఆపేసి ఎందుకులే అని జాగ్రత్తగా ఉందాం అని చెప్పేసి అనుకున్నారు. కానీ తర్వాత కొన్నాళ్ళు అగిన తర్వాత వీళ్ళు మరలా మొదలు పెట్టవచ్చు అని చెప్పేసి అనుకున్నారు. సో ఇతను చెబుతున్న దాని ప్రకారం జోగి రమేష్ ఇతను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అంట, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇతనే చెప్పాడు. తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి ఇతను ఒకే కాలేజీలో చదువుకున్నారట. సో వీళ్ళకి ఉన్న లింకులు నేను చెప్తున్నాను. అయితే జయచంద్రారెడ్డి ఓడిపోయాడు. తద్వారా ఇప్పుడు జోగి రమేష్ ఏమన్నాడంటే, అక్కడ వైన్ షాపులలో వాళ్ళు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు, నేనే తీసుకుంటున్నాను, అవి మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, నేను చూసుకుంటానని ఆయనని చెప్పేసి ఇతనికి చెప్పి ముందు అక్కడ మొదలు పెడదాం తంబళ్ళపల్లిలో. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో మన వైసీపీకి ఇబ్బంది ఏం లేదు, అక్కడ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎవరో టచ్ చేయరు, జయచంద్రారెడ్డి కూడా అసలు ఏం మాట్లాడు అని చెప్పేసి జోగి రమేష్ ఈయనకు చెప్పాడు అని చెప్పేసి ఈయన చెప్పాడు. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో ఉంది చూసారా ఆఫ్రికా నుంచి, ఈయన ఏమన్నాడు, ఇందులో జయచంద్రారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, నేను వచ్చిన తర్వాత చెప్తానన్నారు. ఆ వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఇవే. సో జయచంద్రారెడ్డికి ఎక్కడ సంబంధం లేదు, సరే అతను కోవర్ట, ఏ పార్టీ ఆ పార్టీ ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. ఇతను చెబుతున్న దాన్ని కనుక మనం కన్సిడర్ చేస్తే జోగి రమేషే పక్కాగా వెనకాల ఉండి నడిపించాడు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు ఈయన మాట్లాడాడు. సో ఇక్కడ తంబళ్ళపల్లిలో చేసిన తర్వాత మరలా ఏప్రిల్ 20వ తేదీన అనుకుంటా ఆయన చెప్పిన డేట్లు కూడా చెప్పారు. సో అక్కడ ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో ఇదంతా చేసిన తర్వాత మరలా ఈయనకేం చెప్పాడు, ఇతను కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయట, సరే నీకు అన్నీ నేను చూసుకుంటాను, సో ముందుగా ఏమేం కావాలి ఏంటి అంటే అక్కడ కలర్లు, కెమికల్సు, స్పిరిట్, ఆ బాటిల్స్ అవన్నీ కూడా అక్కడ ఇట్లా అరేంజ్ చేయాలని చెప్పేసి ఈయన గైడెన్స్లోనే జరిగిందంట. ఎందుకంటే వీళ్ళు ఆఫ్రికాలో అదే వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి. సో వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడంట బాలాజీ అని చెప్పేసి, అతని పేరు కూడా చెప్పాడు, మీరు వీడియోలో చూసుకోవచ్చు, విజువల్లో మొత్తం అన్నీ చెప్పేశాడు. సో మీకు బ్రీఫ్గా ఉండటం కోసం నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనే ఉద్దేశమే చెప్తున్నాను. సో అక్కడికి తర్వాత మీరు కొన్నాళ్ళు ఆఫ్రికా వెళ్ళండి అని చెప్పేసి మరలా ఈయనకి చెప్పడం. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో సరే నువ్వు మొత్తం మనమే బ్రేక్ చేస్తాం, ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలి, వాళ్ళపైన వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఇది మనమే తయారు చేసి అలా పెట్టి తర్వాత వాటిని బయట పెడదాం అనేది ఒక టైం చూసుకొని ఆ తంబళ్ళపల్లిది ఈ ఇబ్రహీంపట్నంది ఒక పక్కా ప్లానింగ్ ప్రకారంగా వీళ్ళు సాక్షి మీడియాను పిలుచుకోవడం కావచ్చు, వీళ్ళు రెడీగా ఉండటం కావచ్చు. అందుకరించే అక్కడ చక్కగా వైట్ గీటు వేసుకొని మంచి ఉత్సాహంగా ఉండి నారావారి సారా అని ఆ బాటిల్స్, ఆ క్యాన్లు అవన్నీ పెట్టి చూపించారు. తర్వాత తీరా కట్ చేస్తే నిన్నేమో ఊసురోమంట కూర్చొని నాకు అక్కడ సిబిఐ అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు అసలు కథకొద్దాం, ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇక్కడ వాళ్ళ కుట్రలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పైగా అధికారులు, ఇతను అధికారుల గురించి కూడా చెప్పాడు. సో అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆ రకంగా జరుగుతున్నప్పుడు అధికారులు మరి అప్రమత్తంగా ఉండాలిగా. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ అప్రమత్తంగా లేదు, ఇది మాత్రం వాస్తవం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిరువురు ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారుల పట్ల అసలు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు కూడా. సో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళు చేస్తున్న కుట్రలో ఇక ఆటోమేటిక్గా వాళ్ళందరికీ వాళ్ళు బయటపడిపోతున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని సెల్ఫ్ గోల్స్ సెల్ఫ్ అవుట్సే వాళ్ళు. వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇదిగో పలానా రోజున ఇది సమయం ఆసన్నమైన గురుదేవా ఇక మనం బయట పెట్టాలన్నట్టుగా దాన్ని బయట పెట్టేసేయాలి అని చెప్పేసి అటు మీడియా వాళ్ళని వీళ్ళు పిలుచుకొని అక్కడ ఇట్లా బ్లాస్టింగ్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, అదేదో జులై సినిమాలు అనుకుంటా, దొంగతనం చేసి వెంటనే దొరికిపోతాడు బ్రహ్మానందం, అది అతని వీక్నెస్ అన్నట్టుగా వీళ్ళు ఏదైనా సరే ఎదుటి వాళ్ళని బుర్రజల్లుదాం అని అనుకునే లోపలే మొత్తం కూరుకుపోతున్నారు వీళ్ళు.
సో ఇలా వీళ్ళ అస్త్రాలు మరి వీళ్ళకి ఈ స్క్రిప్ట్లు ఎవరు ఇస్తున్నారో ఏమో ఇటీవల కాలంలో కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు అని చెప్పేసి అని. ఇక్కడ మనం 2 పాయింట్లు గమనించండి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఒక రకం ఆపేసి మరలా కొంతకాలం గ్యాప్ తీసుకొని మొదలుపెట్టారంటే ఏంటి? ఓకే, వీళ్ళు పెద్దగా ఏం పట్టించుకో అంటే వీళ్ళు రాగానే ఎందుకు ఆపేశారు? వామ్మో మనం చేసిన అరాచకాలకి వీళ్ళు తాట తీసేస్తారు అని చెప్పేసి నారా లోకేష్ కూడా రెడ్ బుక్ అన్నాడు కదా, ముందు భయపడ్డారు. ఏమో ఎట్లా ఉంటుందో ఏంటో ఒక్కొక్కడిని ఎవడెవడు ఎక్కడ ఉన్నాడు పరిపాలనేమో అనే ఉద్దేశం మీద వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించారు. కానీ వీళ్ళు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టుబడిదారులు, యువతకు ఉపాధి, అది ఇది రాజధాని, పోలవరం, ఈ ఢిల్లీ వెళ్ళటాలు, మీటింగు, నిధులు తెచ్చుకోవడాలు, వీటన్నిటిలో బిజీ అయిపోయేసరికి అబ్బాయి మనం ఏదో అనుకున్నాం కానీ వీళ్ళు రివెంజ్ పాలిటిక్స్ ఏం చేయరు, వీళ్ళ వల్ల అవ్వదు, సో మన పని మనం చేసేయచ్చు, ప్రభుత్వం మీద బురద చేయలేయచ్చు అనే ఉద్దేశంతో పక్కా ప్లానింగ్ ప్రకారం చేసి ఇది మాత్రం వాస్తవం. సో అంటే దీన్ని బట్టి ప్రభుత్వానికి ఏమర్థం కావాలి? పరిపాలన ఎంత ముఖ్యమో ఈ కుట్రదారుల్ని అణిచివేయటం కూడా అంతే ముఖ్యం. లేకపోతే ఏ మంచి పని చేద్దామన్నా ముందుకు వెళ్ళారు. అఫ్కోర్స్ ప్రభుత్వం ఏం తప్పులు చేయట్లేదంటే చేస్తానే. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఎక్కడెక్కడ ఎంతెంత నొక్కాలి ఎంతెంత తొక్కాలి అనేది చేస్తున్నారు. వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన వీళ్ళు అది పక్కన పెట్టేసి ఇంకా మిగతావన్నీ చేసుకొని సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ, అందులోని ఇంటెలిజెన్స్ శాఖ అసలు పూర్తిగా వైఫల్యం చెందిందనే అనుకోవాలి. ఏ విషయమైనా సరే డే టు డే అప్డేట్, ఇక్కడెక్కడ ఇది జరగబోతా ఉంది, ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ వీళ్ళందరూ వీళ్ళు దొరికిపోయినప్పుడు ఆ విషయం బ్లాస్ట్ అవుతుంది తప్ప మరి ఏం జరుగుతుందో ఆ అధికారులు అంతగా అలసత్వంగా ఎందుకున్నారు అనేది కూడా ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి. మొత్తం మీద ఇప్పుడు జోగి రమేష్ చెప్పేది ఏంటి? అతను కాదు అని అంటలేదు, పోనీ అసలు దోషులు ఎవరు అంటున్నారు. మరి ఆ దోష ఎవరు అనేది సిబిఐ ఎంక్వైరీ ద్వారా తెలియాలట. సో ఈ సాధారణ ఎంక్వైరీలు, సిఐడీలు, ఏపీ పోలీసులు, సిట్టు వీళ్ళేం చేయలేరేమో. సో మొత్తం మీద దీనిని బట్టి ఏం జరిగింది ఏంటి ఆ జోకులు, ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని మీరే అర్థం చేసుకొని మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.